friends, welcome to our channel. Today we are going to discuss disorders of circulatory system, heart and heart related circulatory problems. ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ తప్పకుండా వస్తాయి. సో మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే సో కాన్సెప్ట్ వైజ్గా చూస్తే ఫస్ట్ కొన్ని డిజార్డర్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం, కొన్ని డిజార్డర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్, సో డిజార్డర్స్లో మనం ఫస్ట్ తీసుకున్నది ఎరిథీమియా. సో ఇట్ ఈస్ ఏ పెక్యులర్ డిజార్డర్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో నార్మల్గా మీరు ఎప్పుడైనా ఎస్ఏ నోట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హార్ట్ బీట్లో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటుంది. సో మనందరికీ తెలుసు స్టిమ్యులస్ యాక్షన్ పొటెన్షియల్ స్టిమ్యులేట్ చేసేది సైనోయేట్రియల్ నోడ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as పేస్ మేకర్. If any problems occurs in SA node, automatically irregular heartbeats happen. So మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా ఉన్నాయంటే irregular heartbeats due to damage of heartbeat, due to damage of not heartbeat, sorry, SA node, due to damage of SA node, sinoatrial node. సో సైనోయేట్రియల్ నోడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్ వస్తుంది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ వన్? ఏం లేదు, సొల్యూషన్ ఏముంటుంది అంటే యూ కెన్ యూస్ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్. సో ఈ పర్టికులర్ ఎస్ఏ నోడ్లో ఇనిషియేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే యూ కెన్ యూస్ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్. పేస్ మేకర్ ఏదైతుందో ఆర్టిఫిషియల్ వాడతాం. సో మ్యాక్సిమం వ్యాలిడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సేఫ్ ఫర్ అట్లీస్ట్ 10 years. వ్యాలిడ్ లైఫ్ ఎంత ఉంటుంది అంటే అట్లీస్ట్ 10 years ఉంటుంది, అట్లీస్ట్ 10 years. సో ఆర్టిఫిషియల్ పేస్ మేకర్లో మనం 2 types ఆఫ్ పేస్ మేకర్ని చూడొచ్చు. వన్ ఈజ్ సింగిల్ చాంబర్డ్ పేస్ మేకర్, chambered pacemaker. Another one is double chambered pacemaker. So పేరులో తెలుస్తుంది సింగిల్ చాంబర్డ్ పేస్ మేకర్ యూస్ఫుల్ ఫర్ ది యూజింగ్ ఆఫ్ వన్ చాంబర్. సో ఏదైనా ఒక పర్టికులర్ చాంబర్లో మాత్రమే ఫిక్స్ చేయడానికి ఇది వాడుతుంది. దెన్ డబుల్ చాంబర్డ్ అయితే ఆర్కిల్స్లోను వెంట్రికల్స్లోను ఫిక్స్ చేయడం కోసం పేస్ మేకర్స్ని ఇట్లా యూజ్ చేయొచ్చు. సో డబుల్ చాంబర్, సింగిల్ చాంబర్డ్ అని టూ టైప్స్ ఆఫ్ పేస్ మేకర్స్ ఆర్టిఫిషియల్గా అవైలబిలిటీగా ఉంటాయి. సో మరి యొక్క మెకానిజం ఏంటి ఎలా చూస్తాము అంటే మ్యాక్సిమం ఆర్టిఫిషియల్ పేస్ మేకర్లో దెర్ ఈజ్ ఏ బ్యాటరీ. సో దట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ లిథియం halide బ్యాటరీ ఈజ్ దేర్, లిథియం halide. సో ఇట్ ఈస్ అంటే బ్యాటరీ లైఫ్ వచ్చేసి 10 years ఉంటుంది. సేఫ్గా బ్యాటరీ లైఫ్ ఈజ్ 10 years, అప్రాక్సిమేట్లీ 10 years అనుకుందాం. 10 years బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దెన్ వీ కెన్ యూజ్ సమ్ పల్స్ జనరేటర్స్ ఏవైతున్నాయో లెడ్స్ ఉన్నాయి. సో లెడ్స్ ఆర్ లీడ్స్ అంటాం. లీడ్స్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ దిస్ వన్. సో మనం చెప్తుంది ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ గురించి. లిథియం హెలైడ్ బ్యాటరీ దాని యొక్క లైఫ్ స్పాన్ 10 years ఉండొచ్చు. దెన్ దీని నుంచి లీడ్స్ యాడ్ చేస్తున్నాం. దెన్ ఎలక్ట్రోడ్ పల్స్ జనరేటర్స్ ఏవైతున్నాయో ఎలక్ట్రోడ్స్ అనేవి సింగిల్ చాంబర్డ్ అయితే ఒకటి, డబుల్ చాంబర్డ్ అయితే 2 ఎలక్ట్రోడ్స్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం, ఎలక్ట్రోడ్స్. సో ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ని ఎక్కడ మనం ఫిక్స్ చేస్తామంటే బినీత్ ద కాలర్ బోన్ కింద, బినీత్ ద కాలర్ బోన్ జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కాలర్ బోన్ కింద ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్స్ ఏవైతే వీటిని మనం ఫిక్స్ చేస్తాం. జనరల్గా ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఎలక్ట్రోడ్స్ అన్నీ ఈ పర్టికులర్ ఏరియాలో హార్ట్ వాల్కి ఫిక్స్ చేస్తారు. హార్ట్ వాల్ దగ్గర ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంటే హార్ట్ వాల్ దగ్గర బ్యాటరీ, సో పర్టికులర్ ఏరియా నుంచి దాని నుంచి మనం లీడ్స్ అనేవి పంపించినప్పుడు ఈ యొక్క పర్టికులర్ ఏరియాస్ ఏవైతున్నాయో ఇలా అనేది ఉంటుందన్నమాట. సో ఈ కండిషన్ ఏదైతే ఇక్కడ మనం నెక్స్ట్ డిజార్డర్ చూసుకున్నట్లయితే హార్ట్ బ్లాక్. సో సెకండ్ డిజార్డర్ మనం ఈరోజు డిస్కస్ చేస్తుంది హార్ట్ బ్లాక్. సో హార్ట్ బ్లాక్ కూడా కండక్టింగ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఉంటుంది. హార్ట్ బ్లాక్ ఇట్ ఈస్ కాజ్డ్ డ్యూ టు damage
in the working of heart. సో మనం ఎప్పుడైనా ఈ వర్కింగ్ ఆఫ్ హార్ట్ చూసినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో డ్యామేజ్ ఉన్నప్పుడు హార్ట్ బ్లాక్ అనేది ఏర్పడుతుంది. బ్లాక్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. సో మీరు చూసినట్లయితే సో ఫస్ట్ వన్ ఆరిక్యులర్ బ్లాక్. సో ఆరికిల్స్ వరకే ఆరిక్యులర్ బ్లాక్ అనేది ఫామ్ అవుతుంది. ఆరిక్యులర్ బ్లాక్. సో మేబీ ఆరికిల్స్లో ఏదైనా బ్లాకేజ్ ఫామ్ అవుతుంది అంటే కండక్టింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. సో టోటల్ కండక్టింగ్ సిస్టంలో మొత్తం పార్టికల్స్ పనిచేయాలి. సో అలా పని చేయకుండా ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్లో బ్లాక్ క్రియేట్ అయితే హార్ట్ బ్లాక్ కండిషన్గా చెప్తాం, ఆరిక్యులర్ బ్లాక్ అని. దెన్ సెకండ్ వన్ వెంట్రికులర్ బ్లాక్. వెంట్రికిల్స్లో బ్లాక్ ఫామ్ అయితే వెంట్రికులర్ బ్లాక్గా చెప్తాం, వెంట్రికులర్ బ్లాక్. దెన్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. BBB అంటారు, బండిల్ బ్రాంచ్ బ్లాక్. సో దీన్ని మనం BBగా చెప్పొచ్చు, బండిల్ బ్రాంచ్ బ్లాక్. సో బండిల్ బ్రాంచ్ బ్లాక్ కూడా 2 టైప్స్గా చెప్తారు. లెఫ్ట్ సైడ్ బండిల్ బ్రాంచ్ బ్లాక్, రైట్ సైడ్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. సో బండిల్ బ్రాంచ్ అంటే బండిల్ ఆఫీసు, పర్కింజర్ ఫైబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ ఏరియాలో బ్లాక్స్ వస్తుంది. వెంట్రికులర్ బ్లాక్ అయితే ఇది. ఆరిక్యులర్ బ్లాక్స్ అని 3 టైప్స్గా హార్ట్ బ్లాక్ని డిస్క్రైబ్ చేయడం చూస్తుంది. దేనివల్ల వస్తుందంటే కండక్టింగ్ సిస్టమ్ అంటే ఫ్లోటింగ్లో ఎక్కడైనా సరే బ్లాక్స్ క్రియేట్ అయితే డ్యూ టు ఎనీ రీజన్, స్ట్రెస్ కావచ్చు, ఏ రీజన్ వల్ల క్రియేట్ అయినా సరే బ్లాక్స్ని 3 టైప్స్గా రివ్యూ చేస్తాం. ఆరిక్యులర్ బ్లాక్, వెంట్రికులర్ బ్లాక్, బండిల్ బ్రాంచ్ బ్లాక్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఈ బండిల్ బ్రాంచ్ బ్లాక్లో కూడా లెఫ్ట్ సైడ్ బ్లాక్, రైట్ సైడ్ బ్లాక్ అని ఇలా డిఫరెన్షియేట్ చేస్తూ హార్ట్ బ్లాక్ని డిస్క్రైబ్ చేయడం అనేది చూస్తాం అన్నమాట. వన్ మోర్ డిజార్డర్, దట్ ఈస్ బ్రాడీకార్డియా. సో బ్రాడీకార్డియా ఈజ్ నథింగ్ బట్ నార్మల్ హార్ట్ రేట్ ఈజ్ అబ్నార్మల్ ఉంటుంది. అబ్నార్మల్ కండిషన్లో ఏదైతే ఉందో అబ్నార్మల్ డిక్రీజ్ ఉంటుంది. సో అబ్నార్మల్ డిక్రీజ్ ఇన్ ఆఫ్ హార్ట్ రేట్ అబ్నార్మల్ డిక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం 60 times per minute ఉంటుంది, 60 times per minute. సో అబ్నార్మల్ డిక్రీజింగ్ ఇన్ హార్ట్ రేట్ ఈజ్ కాజెస్ బ్రాడీకార్డియా. సో నార్మల్ హార్ట్ రేట్ ఎలా ఉంటుంది అంటే 72 times per minute. సో ఇలా ఉండాలి, ఇది నార్మల్ కండిషన్. నార్మల్ ఉన్నప్పుడు 72 times per minute ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ బ్రాడీకార్డియా అబ్నార్మల్ డిక్రీజ్ అంటే 60 times వచ్చేస్తుంది అనమాట. దీని కరెక్ట్గా ఆపోజిట్ కండిషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ టాకీకార్డియా. Tachycardia condition is nothing but so abnormal increase of heart rate. Abnormal increase of heart rate. సో ఇక్కడ ఎంత ఉండొచ్చు అంటే above 100. సో above 100 times per minute. సో above 60 కూడా అంటుంటారు, above 60 times per minute. సో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఉండేది ఈ పర్టికులర్ ఫామ్లోనే. సో ఇలా ఉన్నటువంటిది టాకీకార్డియా అబ్నార్మల్ ఇంక్రీజ్ అయితే బ్రాడీకార్డియా అబ్నార్మల్ డిక్రీజ్ ఇన్ హార్ట్ రేట్. సో దీస్ ఆర్ ఫ్యూ డిజార్డర్స్ దట్ ఆర్ కమ్ అండర్ సర్క్యులేటరీ సిస్టమ్ డిజార్డర్స్. సో ఈ పర్టికులర్ ఏరియాస్తో పాటు రిమైనింగ్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.